తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు చావు భాష వినిపిస్తోంది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు, శాసన సభ్యులు జుగుప్సాకరమైన భాషను వాడేవారు. తెలుగు ప్రజలు ఆ భాషను మౌనంగా భరిస్తూ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో నాయకులు భాష విషయంలో అదుపు తప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా పరిస్థితి మారుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం నుంచి సాధించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలి, అది కూడా చచ్చే వరకు దీక్ష చేయాలని కేటీఆర్ కటువుగా అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష అనడం వేరు, చచ్చే వరకు దీక్ష అనడం వేరు. కేటీఆర్ మాటలతో నొచ్చుకున్నారో ఏమో తెలియదు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా నోరు జారారు. కేసీఆర్ స్ట్రెచర్ నుంచి స్ట్రెచ్చర్ మీదకి వచ్చారని, ఇలాగే వ్యవహరిస్తే మార్చురీకి వెళ్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమైనప్పటికీ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు వాడాల్సిన భాష ఇది కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి భాషను మాట్లాడిన వారు ఏం బావుకున్నారు? అలాంటి భాషను ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి కూడా 11 సీట్లకే పరిమితమయ్యారు. వైసీపీతో పాటు రాష్ట్రం కూడా దెబ్బతింది. రాజకీయాలు కలుషితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ జాడ్యం అవసరమా? రాజకీయాలు హుందాగా ఉండాలే కానీ రొచ్చుగా మారకూడదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకున్న అక్కసును కేటీఆర్ దాచుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కుటుంబంపై అంతే అక్కస్సుగా ఉంటున్నారు. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ రెడ్డి అండ్ కో ఇకనైనా పరుష పదజాలానికి దూరంగా ఉండాలి. వాద ప్రతివాదాలు వేరు, దూషించుకోవడం వేరు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. హద్దు మీరిన వారిని తగిన సమయంలో శిక్షిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు శాసన సభ్యులుగా ప్రతిపక్షంలో కూర్చుని తమ భాషా నైపుణ్యంతో ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా సభలో నవ్వులు పూయించేవారు. ఆ ఇరువురు నాయకుల వాగ్దాటి ముచ్చటగా ఉండేది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కూడా వారిపై కోపగించుకునేవారు కారు. అంతే స్పోర్టివ్ గా బదులిచ్చేవారు. దూషణ భూషణల వల్ల నాయకుల స్థాయి గాని ఔన్నత్యం గాని పెరగదు. ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మాజీ మంత్రులను ఇప్పటికీ బూతుల మంత్రులని పిల్లలు కూడా పిలుచుకోవడాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు గుర్తించి తమను తాము సంస్కరించుకుంటే మంచిది. రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏమంత సమర్థనీయం కాదు. ఇకనైనా తెలంగాణలో ప్రజలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో రాజకీయ నాయకులు కూడా అలాగే ఉండాలని, ఉంటారని కోరుకుందాం.